హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి చికెన్ ఇష్టంగా తినేవారికి చికెన్ ఏ విధంగా తింటే మన ఆరోగ్యానికి మంచిది అనేది ఈరోజు వీడియోలో నేను చెప్పబోతున్నానండి. మనలో చాలామంది చికెన్ ప్రియులు ఉంటారు. ఎన్ని రకాలుగా చేసినా చికెన్ని ఇష్టంగా తింటూ ఉంటారు. అది చికెన్ అయితే చాలు, ఎలా ఉన్నా తినేస్తూ ఉంటాం. కానీ ఈ చికెన్లో ఉండే ప్రోటీన్ మనకు అందాలంటే, మనం హెల్తీగా ఉండాలంటే ఎలా పడితే అలా చికెన్ తినకూడదు. మరి హెల్తీగా చికెన్ తినే పద్ధతి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది చికెన్ని ఫ్రై చేసుకొని తినడాన్ని ఇష్టపడతారు, కానీ అది అంత ఆరోగ్యకరమైన పద్ధతి కాదు. మనం చికెన్ని ఉడకపెట్టి తినడం వల్ల అది మరింత ఆరోగ్యకరం అవుతుందట. అలా చికెన్ తినడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో కూడా ఒకసారి చూసేద్దాం. ఉడికించిన చికెన్ తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు: సులభంగా జీర్ణం అవుతుంది. చికెన్ కర్రీ, ఫ్రైడ్ చికెన్ వంటి వంటకాలు జీర్ణం కావటం కష్టం. అలాగే చికెన్ తయారీ చేయడానికి చాలా నూనె, మసాలాలు ఉపయోగిస్తారు. దీనివల్ల తిన్న తర్వాత హెవీగా ఉంటుంది. కానీ ఉడికించిన చికెన్ తేలికగా, సులభంగా జీర్ణమవుతుంది. మనకు జీర్ణ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అలాగే బరువును మెయింటైన్ చేయాలనుకునేవారు, మీరు ఆరోగ్యకరమైన బరువును పొందాలనుకుంటే మీరు మీ ఆహారంలో ఉడకబెట్టిన చికెన్ చేర్చుకోవాలి. ఇది మీ ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం, ఆకలిని తగ్గించడం. చికెన్లో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. చికెన్లో శక్తిని పెంచే అనేక పోషకాలు ఉన్నాయి. శరీరానికి శక్తిని ఇవ్వడం వంటి అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఎముకలను బలపరుస్తుంది. చికెన్ ప్రోటీన్కు మంచి మూలం. ఎముకల బలాన్ని మెరుగుపరచడంలో ప్రోటీన్ సహాయపడుతుంది. కానీ వేయించిన ఆయిల్ చికెన్ తినటం వల్ల ఆరోగ్యం పెద్దగా ప్రభావితం కాదు. రోజువారీ ఆహారంలో వండిన చికెన్ని చేర్చుకోవటం వల్ల ఎముకల బలాన్ని పెంపొందించడానికి ఒక అద్భుతమైన మార్గంగా పనిచేస్తుంది. చికెన్లో విటమిన్ B6, విటమిన్ B12 ఉంటాయి. ఇది కణాలను ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఇనుము, జింక్ వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి. ఇవి జీర్ణక్రియను పెంపొందించటంలో, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయటంలో సహాయపడతాయి. ఇంకా చికెన్లో ప్రోటీన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. చాలా మంది తమ శరీరంలో ప్రోటీన్ లోపాలని అధిగమించడానికి చికెన్ సహాయం తీసుకుంటారు. ఎందుకంటే ఉడికించిన చికెన్ ప్రోటీన్కి మంచి మూలం. లీన్ చికెన్ ప్రోటీన్కి అద్భుతమైన మూలం. కాబట్టి ఈ విధంగా చికెన్ తినటం అలవాటు చేసుకుంటే మీ ఆరోగ్యానికి డోకా ఉండదు. ఇంకా చికెన్ తినగా మిగిలిన చికెన్ను ఫ్రిడ్జ్లో పెట్టి మరలా తినటానికి ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీయగానే చాలా మంది వేడి చేస్తూ ఉంటారు. అలా చేయటం కరెక్ట్ కాదు. చికెన్ను ఒక్కసారి మాత్రమే కుక్ చేయాలి. పదే పదే వేడి చేయకూడదు. మన భోజనానికి గంట ముందే చికెన్ను ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసి ఉంచితే చికెన్ను మరలా వేడి చేయాల్సిన పని ఉండదు. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే వేడి చేయటం వల్ల ఒక్కోసారి ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎప్పుడు ఫ్రైడ్ చికెన్కే ఇంపార్టెన్స్ ఇవ్వకుండా చికెన్ను కర్రీ చేసుకుని తింటే మన ఆరోగ్యానికి ఎన్నో లాభాలు. చూసారుగా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.